బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నపై దివ్యాంగులు ఫైర్ అయ్యారు. జోగురామన్న చెప్పేవన్నీ అబద్దాలేనని మండిపడ్డారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు. వికలాంగుల కాలనీ ఏర్పాటు చేస్తారని నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కంది శ్రీనివాసరెడ్డి భరోసాతో కాంగ్రెస్ లో చేరామని దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు ఇమ్రాన్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు. కంది శ్రీనివాసరెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని, కేఎస్ఆర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. జోగురామన్న ఏనాడు తమ కష్టాలు పట్టించుకోలేదని, రామన్నకు ఈసారి ఎన్నికల్లో తగిన రీతిలో గుణపాఠం చెబుతామని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నపై దివ్యాంగులు ఫైర్ అయ్యారు. జోగురామన్న చెప్పేవన్నీ అబద్దాలేనని మండిపడ్డారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు. వికలాంగుల కాలనీ ఏర్పాటు చేస్తారని నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కంది శ్రీనివాసరెడ్డి భరోసాతో కాంగ్రెస్ లో చేరామని దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు ఇమ్రాన్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు. కంది శ్రీనివాసరెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని, కేఎస్ఆర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. జోగురామన్న ఏనాడు తమ కష్టాలు పట్టించుకోలేదని, రామన్నకు ఈసారి ఎన్నికల్లో తగిన రీతిలో గుణపాఠం చెబుతామని తెలిపారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారు వికలాంగులకు కాలువని ఇస్తామని చెప్పుతున్నారు, కానీ ఇవ్వలేదు. ఆ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీలో అందరం జాయిన్ అయినాము. వికలాంగులందరము కంది శ్రీనివాస్ అన్న గారు గెలిచి వచ్చిన తర్వాత వికలాంగులకు కాలువని ఇస్తామని చెప్పిండ్రు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వికలాంగులకు 6,000 పెన్షన్ ఉన్నది. అదేవిధంగా బస్లో ఫ్రీ ప్రయాణం ఉన్నది. మరియు ప్రతి సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వికలాంగుల కోసం సంవత్సరానికి ఒకసారి ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ రెడీ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 500కే గ్యాస్ సిలిండర్ ఉన్నది. మరి అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయల పెన్షన్ ఉన్నది. ఇలా అనేక రకాల 6 గ్యారెంటీలతోని కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో వికలాంగులం మేమందరం కూడా కంది శ్రీనివాస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నపై దివ్యాంగులు ఫైర్ అయ్యారు. జోగురామన్న చెప్పేవన్నీ అబద్దాలేనని మండిపడ్డారు. దివ్యాంగులు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, అసలుకి దివ్యాంగులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? వెన్నెల, గుడ్ ఈవినింగ్. ఆదిలాబాద్ నియోజకవర్గంలో రాజకీయం పూర్తిగా రోజు రోజుకు రూపుమారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదివరకే స్థానికులందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా అంటే అత్యధిక ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యం. తాజాగా చూసినట్లయితే దివ్యాంగుల సంఘం ఏదైతే ఉందో, వికలాంగుల సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఏకంగా బహిరంగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి జోగురామన్న పైన పూర్తిగా ఫైర్ అయినటువంటి పరిస్థితి చూసినట్లయితే స్థానికులు జోగురామన్న పైన ఏ విధమైనటువంటి ఎంతగా అంటే ఆగ్రహంగా ఉన్నారు అనేదానికి అది అర్థం పడుతున్నటువంటి సంఘటన. అంటే 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగురామన్న తమను ప్రతి మారు కూడా కలిబలి మాటలతో, అబద్ధపు హామీలతో మోసం చేయడం తప్ప చేసింది ఏమీ లేదని చెప్పి వాళ్ళు పేర్కొన్నటువంటి నేపథ్యము. అలాగే వికలాంగుల కాలనీ ఏర్పాటు చేస్తామని చెప్పి, అలాగే తమకు ఎన్నో రకాల హామీలు ఇచ్చినటువంటి జోగురామన్న వాటిలో నుండి ఏ ఒక్కటి కూడా కనీసం నెరవేర్చినటువంటి పరిస్థితి పైన, వైరం పైన వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే కంది శ్రీనివాసరెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి ఆయన విషయంలోనే తాము పూర్తిగా నమ్మకంగా ఉన్నామని చెప్పి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమందరికి కూడా నెలకు 6,000 రూపాయల పింఛన్ వస్తుంది అనేటటువంటి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి హామీతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి పైన వాళ్ళు పూర్తి విశ్వాసం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి గెలుపుకు తామందరం కూడా కృషి చేస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించినటువంటి పరిస్థితి చూసినట్లయితే రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు ఇంకెన్ని చోటు చేసుకుంటాయి, ఇంకెంతమంది రామన్న పైన తమ వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్తం చేస్తారనేటటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి పరిస్థితులు అయితే, రాజకీయ పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొని ఉన్నాయి.
అయితే జోషి గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు కూడా ఉన్నారు. ఏదైతే జోగురామన్నకి ఆయన ప్రచారానికి వెళ్ళినా తిప్పి పంపిస్తున్నారు, ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ లో ఈసారి బీఆర్ఎస్ రావడం కష్టమే అంటారా? అయితే వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే జోగురామన్న పైన అంటే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ సర్కారు 2 దఫాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కారు పైన వ్యతిరేకత అనేటటువంటిది సహజంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆదిలాబాద్ లో అంతకు మించినటువంటి వ్యతిరేకత ఉన్నట్టుగా అనేది మనం భావించాల్సినటువంటి పరిస్థితి. దాదాపుగా ఇంతవరకు అంటే తన సుదీర్ఘమైనటువంటి దాదాపు 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏనాడు ఎదుర్కొన్నటువంటి ప్రజా వ్యతిరేకతను ఈ మరి ఎన్నికల్లో జోగురామన్న ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులే దానికి మన అంటే ఆ వ్యతిరేకతకు మనకు దర్పణం పడుతున్నటువంటి పరిస్థితి. అయితే తన సొంత మండలమైనటువంటి జైనత్ మండలంలోనే దాదాపు 25 పైగా గ్రామాల్లో ప్రజలు తమ గ్రామాల్లోకి రావద్దు అని రామన్న ప్రచారాన్ని వ్యతిరేకించి ఆయనను వెనక్కి తిప్పిపట్టినటువంటి పరిస్థితులు చూసినట్లయితే సొంత మండలంలోనే ఈ విధమైనటువంటి వ్యతిరేకత ఉంటే ఇంకా మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది అనేటటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే జోగురామన్న పూర్తిగా అంటే ప్రజాక్షేత్రంలో ఢీలా పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఫలితాలు ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా దాన్నే రిఫ్లెక్ట్ చేసేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ జోషి, థ్యాంక్ యూ.